హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్సెస్ పిజే వ్లాగ్స్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి ఖుషికి భోగి పండ్లు పోసిందనమాట. సో ఫస్ట్ థింగ్, నాకు సంక్రాంతి అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి చాలా బాగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అనమాట. సో నాకు కూతురు పుట్టిన తర్వాత దానికి భోగి పండ్లు ఇవ్వాలని చెప్పి చాలా కోరుకుంటుండే అనమాట. సో ఇలాగ దీనికి 1 year వచ్చాక లైక్ ఫస్ట్ సంక్రాంతికి ఇలాగా భోగి పండ్లు పోసుకుంటున్నాము. ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ భోగి పండ్లు పోయడం కోసం అన్ని ప్రిపేర్ చేస్తుంది అనమాట. లైక్ అన్నీ మిక్స్ చేసేసి పెట్టేస్తుంది అనమాట ఒక ట్రేలో. భోగి పండ్లు దానికి పోయడానికి లైక్ మనకు కావాల్సింది ఏమంటారు, కొన్ని రేగ్గాయలు, కాయిన్స్, చాక్లెట్స్ అండ్ ఫ్లవర్ పెటల్స్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఒక దాంట్లో పెడితే అవి వచ్చిన వాళ్ళందరూ దానికి పోస్తారనమాట. అండ్ ఇక్కడైతే మా రిలేటివ్స్ అందరూ వచ్చేసారు ఇంటికి. అండ్ ఇది సింపుల్గా చేసుకున్న డెకోర్ అనమాట. జస్ట్ అలాగా లైక్ యాక్చువల్లీ ఇంకొక ప్లాన్ ఉంటుంది అనమాట, ఇంకా మంచిగా చేసుకోవాలని. బట్ పవన్ నా దగ్గర లేడు, ఖుషి ఏమో నన్ను అసలు కుదరట్లేదు. సో అందుకని చాలా క్విక్గా అయిపోయేలాగా ఇలా చేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ పెట్టేసి జస్ట్ ఫ్లవర్స్, ఇవి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఇవి హ్యాంగ్ చేసేసామన్నమాట. యాక్చువల్లీ సైడ్ ఇంకా పెద్ద గార్లెండ్స్ కూడా హ్యాంగ్ చేశాను, బట్ అవి వెయిట్కి ఉండలేక ఊడిపోయినాయి. అండ్ ఇంకా లైక్ గుమ్మాలకి వాటన్నిటికీ రియల్ బంతి పూలతోటి మాలలు గుచ్చేసి వేసామన్నమాట. మామూలుగా అయితే ఏమైందంటే లైక్ నేను పవన్ మేమందరం ఇక్కడే ఉండాలి. బట్ పవన్ వాళ్ళ రిలేటివ్స్ చనిపోవడం వల్ల పవన్ ఈవినింగ్ ఆ టైంకి వచ్చాడనమాట. మార్నింగ్ నుంచి మా దగ్గర లేడు. అండ్ పవన్ లేకపోవడం వల్ల ఇది నన్ను ఒక్క నిమిషం కూడా వదలలేదు, నాతోనే ఉంది. నేను లైక్ కనీసం రెడీ అవుదామన్నా కానీ నేను లేను అంటే ఏడ్ చేస్తుంది. సో అందుకని పవన్ వచ్చే వరకు వెయిట్ చేసి దాన్ని రెడీ చేసి ఆయనకి ఇచ్చి ఫటాఫట్ నేను రెడీ అయిపోయాను. అండ్ ఇక్కడ ఫస్ట్ దాని పేరెంట్స్గా నేను పవన్ ఫస్ట్ భోగి పండ్లు పోసామన్నమాట. అండ్ దాని తర్వాత మేము పోసేసి అయిపోయిన తర్వాత ఇంకా పవన్ వాళ్ళ మమ్మీ వాళ్ళు, మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ పోసారు.
అంతా అయిపోయిన తర్వాత పవన్ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోయి ఇంకా ఆడిపించుకుంటున్నాడు అనమాట. అండ్ లైక్ అంతా అయిపోయిన తర్వాత అనిపించింది, అరే నేను కూర్చొని పాపను పట్టుకునే బదులు పవన్ కూర్చొని పెట్టుకొని దాన్ని పట్టుకొని ఉంటే ఇది ఇంత ఏడ్చేది కాదేమో, ఎంత మంచిగా ఆడుకుంటా ఇంకా బాగా చేయించుకునేదేమో అనిపించింది. బట్ అప్పటికి ఫంక్షన్ అంతా అయిపోయింది, చేయాలనుకుందంటాను. అండ్ ఇక్కడ లోపలైతే అందరూ మాడిపిస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మంచిగా ఉండే అనమాట, లైక్ ఒరిజినల్ క్లిప్, దాంతో మేము మాట్లాడుకునేది ఇదంతా. బట్ చింటుగాడి కోసం అని చెప్పేసి అందరూ లైక్ అందరికీ తెలుసు అనమాట, అది టీవీలో సాంగ్స్ ఉండాలి, దానికి ఏదో ఒక పాటలు వినిపిస్తూ ఉండాలి అని చెప్పేసి. అందుకని చెప్పేసి మా ఇంట్లో సాంగ్స్ మోగుతూనే ఉన్నాయి. ఇంకా సో కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది అని చెప్పేసి ఒరిజినల్ వాయిసెస్ ఏది పెట్టట్లేదు అనమాట. అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలు అందరూ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ మంచిగా ఫ్రూటీ ఇచ్చేసి, అలాగే చాక్లెట్స్, కాయిన్స్ అవన్నీ తీసుకుంటారు కదా, అదంతా చేస్తూ ఉన్నానంట బయట. అండ్ చింటూది అయిపోయిన వెంటనే ఈషుగాడిది లైక్ ఇది లక్ష్మి వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళ అబ్బాయి కూడా చిన్నపిల్లడు కదా, వాడికి కూడా అలాగా అందరూ భోగి పండ్లు పోసేసి ఒకటే ఫంక్షన్లో ఇద్దరు పిల్లలకి భోగి పండ్లు అనేది సెలబ్రేట్ చేసేసామన్నమాట. లైక్ ఇది ఖుషీకి మేము చేసుకున్న భోగి పండ్లు వ్లాగ్. లైక్ చాలా లేట్ అయిపోయింది, ఎప్పుడో జాన్వరిలో షూట్ చేశాను, బట్ కుదరకపోవడం వల్ల ఇంతవరకు అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. వాట్ ఎవర్, లైక్ ఫైనల్లీ ఇది ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నాను. మీకు కూడా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మేడం గారికి డ్రెస్ చేంజ్ చేసాము, ఇంకా అన్నీ తీసేసుకొని దానికి చేతికి అందినే ప్రతిదీ పట్టుకునేది అనమాట. చిన్నపిల్లలందరినీ కింద కూర్చోబెట్టుకొని ఇంకా లైక్ అప్పుడు మంచిగా ఆడుకుంది. అరే ముందు నుంచి కూడా ఇట్లుండి ఇంకా కొంచెం బాగుండేది కదా అనిపించింది నాకు. ఇక్కడ కూడా సగం ఏడుపు సగం నవ్వు అన్నీ మిక్స్డ్, అంటే మిక్స్డ్. లైక్ దానికి ఎందుకు అన్కంఫర్టబుల్ ఫీల్ అయిందో అనేది మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. పాపం దాని ఫేస్ చూసారా ఎన్ని హీట్ పింపుల్స్ వచ్చాయో. లైక్ అసలు క్లైమేట్ చేంజ్ అనేది ఖుషీకి మాత్రం చాలా ఏమంటారు సఫర్ అయింది. అండ్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. Thank you so much for watching and see you in next vlog.